ఇది దేవుని సమయం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. విశ్వాసులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవా నీ కృపా సమృద్ధిగా ఉన్నది, నా ఎడల నీ ప్రేమ విస్తారమై ఉన్నది, నా ఎడల నీ ప్రేమ విస్తారమై ఉన్నది, విస్తారమై ఉన్నది. దేవా నీ కృపా నీదు కృపలోని మహత్యము నాకు సమృద్ధి ఇచ్చినది, నీదు ప్రేమలో ఐశ్వర్యము నన్ను పోషించేనే, నీదు కృపలోని మహత్యము నాకు సమృద్ధి ఇచ్చినది, నీదు ప్రేమలో ఐశ్వర్యము నన్ను పోషించేనే. అలసిన ప్రతివేళలోన సేదదీర్చే కృపనీదయా, కృంగిన ప్రతి సమయమందు ఆదరించే తండ్రివయా, అలసిన ప్రతివేళలోన సేదదీర్చే కృపనీదయా, కృంగిన ప్రతి సమయమందు ఆదరించే తండ్రివయా. దేవా నీ కృపా సమృద్ధిగా ఉన్నది, నా ఎడల నీ ప్రేమ విస్తారమై ఉన్నది. దేవా నీ కృపా నీదు కృపలోని ఆ త్యాగము నన్ను మనిషిగా మార్చెను, నీదు ప్రేమలో అనురాగము నన్ను ముద్దాడెను, నీదు కృపలోని ఆ త్యాగము నన్ను మనిషిగా మార్చెను, నీదు ప్రేమలో అనురాగము నన్ను ముద్దాడెను. ఒంటరైన ప్రతివేళలోన నాదు జతగా నిలిచితివే, గమ్యమెరుగని ప్రతి సమయమందు నాకు గురిగా నిలిచితివే, ఒంటరైన ప్రతివేళలోన నాదు జతగా నిలిచితివే, గమ్యమెరుగని ప్రతి సమయమందు
నాకు గురిగా నిలిచితివే. దేవా నీ కృపా సమృద్ధిగా ఉన్నది, నా ఎడల నీ ప్రేమ విస్తారమై ఉన్నది. దేవా నీ కృపా నీదు కృపలోని సంకల్పము నన్ను నీ దరి చేర్చెని. నీదు ప్రేమలో ఔన్నత్యము నన్ను క్షమించెనే. నీదు కృపలోని సంకల్పము నన్ను నీ దరి చేర్చెనే. నీదు ప్రేమలో ఔన్నత్యము నన్ను క్షమించెనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని సమయము అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. క్రీస్తునందు మీరు బాగున్నారా? క్రీస్తులో మీరు కట్టబడుతున్నారా? ఇది దేవుని సమయము అనే వాక్య భాగాలు విని ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారా? మంచిదండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నాం. అనేక మంది వీక్షకులు, అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చిన ఘనతగా నేను తలంచుతూ ఉన్నా. కారణం ఏంటంటే, అనేక మంది నశించిపోతున్నటువంటి ఈ కాలంలో, అనేక మంది పాప సంబంధమైన దుర్వ్యాపారాల్లో మునిగిపోతున్నటువంటి ఈ కాలంలో దేవుడు తన సాధనాలుగా నాలాంటి సేవకుల్ని ఎన్నుకొని మీ ఎదుటికి వాక్యాన్ని అందింపచేస్తున్నాడు. కాబట్టి ఆయన నామానికి వేలాది స్తోత్రాలు నేను తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తులో ఫలభరితమైన జీవితాలని అనుభవించాలి అనే ఆలోచన చేతనే ఇది దేవుని సమయము అనే కార్యక్రమం రూపుదిద్దబడింది. అనేక సంవత్సరాలు బట్టి ఇప్పటికీ ఇది 4వ సంవత్సరము. ఈ 4వ సంవత్సరములో ఈ 4 సంవత్సరములు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్విరామముగా జరగటానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. టీవీలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఒక యవనస్తుడైన నాకు దేవుడిచ్చిన విధానాన్ని బట్టి ఆయన యొక్క నామాన్ని స్తుతిస్తున్నా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏం చేస్తారంటే, ఇది దేవుని సమయం అనే కార్యక్రమం కోసం ప్రతినిత్యం ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మీ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, నడిపింపుని అందించండి. కారణం ఏంటో తెలుసండి, నశించిపోతున్నటువంటి ఆత్మలకి సువార్త అందించటం మా లక్ష్యం. కాబట్టి ఒకవేళ మీరు సువార్త భారంలో లేకపోతే, సువార్త చేయువారమైన, నీతిగా వాక్యాన్ని ప్రకటించువారమైన మా కొరకు మీరు సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ యొక్క కార్యక్రమం అనేక వేల లక్షల ప్రజల యొద్దకు వెళ్ళి ఆశీర్వాదకరాన్ని మన యొద్దకు తీసుకువస్తుంది. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన సందేశాంతో మనం ముందుకు వెళ్దాం, సరేనా? ఆ నూతన సందేశం ఏమిటంటే, మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8 వచనాలను ధ్యానిస్తే మనకు తెలుస్తుంది. దయచేసి ఈ వాక్య భాగాలు తెరిచి చూడండి. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీ యొక్క గొప్ప సందేశాలను బట్టి నీకు స్తోత్రాలు. అనర్హమైనటువంటి మా కొరకు నీ యొక్క ప్రేమను చూపి హెచ్చించి శ్రేష్టమైనటువంటి కృపలతో నింపావయ్యా. నీ బాహుబలము చేత ఇదిగో తండ్రి మమ్మల్ని విడిపించి నీ రక్షణ సమాధానమును మీరు మాకిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలని తెలియచేస్తున్నా. ఈ సమయమందు నాయన నీ వాక్యపు భాగమును బట్టి మీరు మాతో మాట్లాడండి. సమాధానమును, నెమ్మదిని, విశ్వాసమును మీరు మాకు దాయిచ్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8 వచనాలని మనం చదువుకుందాం. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసేయున్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమును, అనగా కనానీయులకు, హిత్తీయులకు,
అమోరీయులకు, ఫెరిజీయులకు, హివీలకు, యోబుసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఈ వాక్య సందేశము ఎంతో అద్భుతమైన సంగతుల్ని మనకి బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో వలస వెళ్ళి అక్కడ చిత్రహింసలు పడుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క కష్టమును చూచి ఉందని ఈ వాక్య భాగవ సారాంశము. చూడండి, యాకోబు తన యొక్క కుమారుల్ని, తన పనివారిని, వారి మనవ సంతానాన్ని తీసుకొని ఒక దినములో కరువు వచ్చింది అన్నప్పుడు యాకోబు ఐగుప్తులోనికి వలస వెళ్ళాడు. ఈ యాకోబు ఐగుప్తులోనికి వలస వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యాకోబుని ప్రేమించి, యాకోబు కుమారుడైనటువంటి యోసేపుని ప్రేమించి వీరికి ఒక మంచి స్థలాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతాన్ని గోషేను అని అన్నారు. ఈ గోషేను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఇజ్రాయేలీలు అనేక సంవత్సరాల బట్టి, అనగా యాకోబు మరణ అనంతరం, ఇజ్రాయేలీల మరణ అనంతరం వారి యొక్క బిడ్డల అభివృద్ధితో నింపబడుతూ వచ్చింది. అంటే ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలము చేత, అనగా ఒక 12 లక్షల మంది ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఇప్పుడు నివసిస్తున్నారు. ఐగుప్తులో వారు నివసిస్తున్నటువంటి కాలంలో యోసేపును ఎరగని, అనగా యోసేపు ఐగుప్తు దేశానికి ఎంతో మంచి మేలుని చేశాడు, ఎంతో మంచి ఆదరణ ఇచ్చాడు, ఎంతో చక్కగా వారి కరువు దినాల్లో యోసేపు జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆ దేశాన్ని రక్షించాడు. అయితే యోసేపు కాలము గడిచిన తర్వాత ఇజ్రాయేలీల వృద్ధి చెందిన విధానాన్ని బట్టి యోసేపుని ఎరుగని ఒక క్రొత్త రాజు ఫరో ఐగుప్తుని ఏలన ఆరంభించాడు. అతడేమనుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు పెరిగి పెద్దవారై మమ్మల్ని, మా యొక్క దేశాన్ని జయించి మా యొక్క దేశంలో నుండి మా ప్రజలను వెళ్ళగొట్టి వారు వాటి దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఆలోచించాడు. కాబట్టి ఈ యొక్క ఐగుప్తు రాజు ఏం చేశాడంటే, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలని వెట్టి పనులకి అప్పగించాడు. వెట్టి పనులు అంటే మనందరికీ తెలుసండి, ఇళ్లల్లో చేసే పనులు, చాకిరి. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ప్రధానముగా చేసినటువంటి వస్తువు ఏదంటే ఇసుకలతో ఇటుకలు చేయటం, వారు మట్టితో ఇటుకల్ని చేయటం. ఈ యొక్క ఇటుకని వారు చేయటానికి ప్రధానమైనటువంటి వెట్టి చాకరిగా ఉన్న ఆ దినములవి. ఇజ్రాయేలు ప్రజలు ఇటుకల్ని చేస్తూ వారి వారి కుటుంబాల్లో వెట్టి చాకిరి చేస్తున్నటువంటి దినాల్లో ఈ యొక్క ఫరో ఇజ్రాయేలు ప్రజలని అవమానిస్తూ, హింసిస్తూ, వారి యొక్క జీవిత విధానాల్లో మనుగడి లేకుండా వారిని కష్టపెడుతున్నటువంటి కాలం అది. అటువంటి సందర్భంలో 430 సంవత్సరాల తర్వాత, అంటే అనేక సంవత్సరములు గడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలు ప్రజలని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు ఈ రీతిగా చెప్తున్నాయి. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి యొక్క బాధను విడిపించుట కొరకై నేను ఆకాశములో నుండి దిగి కిందకు వచ్చి ఉన్నానని ఈ వాక్య భాగం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఈ దినమున నా వాక్య సందేశం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఆమేన్. మీకు ఒక అద్భుతమైన సంగతిని నేను చెప్తున్నాను కదండి. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎన్నో సంవత్సరాల వారి వేదన, ఎన్నో సంవత్సరాల వారి దుఃఖము, ఎన్నో సంవత్సరాల వారి శ్రమ దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లా, దేవుడు మా భారాన్ని మర్చిపోయాడేమో అని ఎంతోమంది ప్రజలు ఈ రీతిగా తలంచుతూ ఉంటారు. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు ఎవరిని ఎన్నటికీ మర్చిపోడు. తగిన కాలమందు పేతురు ఈ రీతిగా తన పత్రికలో అన్నాడు కదండి, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద
దీన మనస్కులై మీరు ఉండండి అని పేతురు తన పత్రికలో అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆమెన్. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెన్. అయితే మనము దీన మనస్సు కలిగిన వారై దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే అంతవరకు వేచి ఉండాలి అనే సంగతిని ఈ దినమున నేను మీతో బోధిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, బైబిల్ వాక్యం చెప్తుంది, మనుషులు అన్యాయస్తులే, మనుషులు వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగిన వారే, కానీ నేను అన్యాయస్తుని కాదు అని ప్రభువు బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలామంది ప్రజలు అనుకుంటారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, దేవునికి మేము జ్ఞాపకము లేము, దేవుడు మా శ్రమల్లో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దేవునికి మేము గుర్తురాము అని చాలామంది ప్రజలు అనేకమైనటువంటి అవిశ్వాసము చేత దేవుణ్ణి విడిచిపెట్టి దూరముగా వెళ్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యభావం చెప్తుంది, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. బైబిల్ వాక్య సందేశం ఈ రీతిగా చెప్తుంది కదండి, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డని మర్చునా, వారు మర్చెదరేమో, కానీ నేను మిమ్మల్ని మరువను అని ప్రభు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడండి. ఇజ్రాయేలు ప్రజల యొక్క బాధను నేను చూచాను. ఇక్కడ వాక్యాన్ని వింటున్న అనేక మంది అనేకమైన బాధలలో ఉన్నారు, అనేకమైన శ్రమలలో ఉన్నారు, అనేకమైన వేదనలో ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు మా బాధని నిర్లక్ష్యపరిచాడు. లేదు లేదు, ప్రభు వాక్యం చెప్తుంది, దేవుడు మీ బాధను నిశ్చయముగా చూచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ వేదనని చూచాడు, దేవుడు మీ శ్రమని చూచాడు, దేవుడు మీ అవసరతలను ఎరిగి ఉన్నాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, మీ పరలోకపు తండ్రికి తెలియను, మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకి తెలియనని బైబిల్ వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మన పట్ల ఆలోచన ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. ఒక దేవాలయానికి ఆ కాలంలో ఒక ఆమె వచ్చేదట. ఆమెకి 18 సంవత్సరాల బట్టి నడుము వంగిపోయిన స్థితిలో ఉండేదట. ప్రతిదినం ఆమె నడుము వంగిపోయి ఏడ్చుకుంటూ ఆ మందిరానికి వచ్చేది. ఆమె యొక్క విశ్వాసము ఆమెని 18 సంవత్సరాల దాకా నడిపిస్తూనే ఉంది. ఈమె అనేక సమస్యల చేత ఆ నడుము వంగిపోయిన స్థితిలో బాధపడుతూ దుఃఖపడుతూ యేసుని వెతుకుతూ దేవాలయాన్ని వెతుకుతూ ఆమె వచ్చేదట. ఒక దినాన దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళి, ఇదిగో మీ మధ్యలో ఒక అబ్రహాము కుమార్తె ఉంది, అది ఎవరో కాదు, ఆ నడుము వంగిపోయిన ఆ స్త్రీయే అని చెప్పాడట. ఆమె చూచి ఆశ్చర్యపోయింది. ఏంటి, నేను ఇన్ని సంవత్సరాలు నడుము వంగిపోయిన స్థితిలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువు నన్ను అబ్రహాము కుమార్తెని బోధిస్తున్నాడు, ఇది ఎలా సాధ్యము అని ఆమె అనుకుంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను పిలిచి, అమ్మా, ఇన్ని సంవత్సరాలు నీవు నీ శ్రమలో ఉన్నావు, అయితే ఈ దినమున నీ సమస్య విడిపించబడుతుందని చెప్పి ఆమె నడుమును ముట్టి, ఆమె తలను ముట్టి ఆమెను యేసు స్వస్థపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చూచుచున్న దేవుడు అని చెప్పటంలో ఎలాంటి సందేహము కూడా నాకు లేదు. కారణం ఏంటంటే మన దేవుడు చూచువాడు, మన దేవుడు ప్రార్థన వినువాడు, మన దేవుడు మన స్థితిని మార్చువాడు, మన దేవుడు మన పరిస్థితుల్ని కట్టువాడు, మన దేవుడు మన యొక్క శోధనలు విడిపించేవాడు. మన దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు జీవము కలిగిన గొప్ప దేవుడు. నిజమే, మన దేవుడు గొప్ప దేవుడు అండి. అబ్రహాము యొక్క భార్య హాగరు ఒక దినాన తన ఇంటిలో ఒక చిన్న గొడవ జరిగి, దేవుని వాక్య భాగంలో ఉంది కదా, ఆమె అబ్రహామును విడిచిపెట్టి తన యజమానురాలైన శారాని ఎదిరించి ఆమె తన భర్తను విడిచిపెట్టి అరణ్యములోకి వెళ్ళిందట. ఆమె అప్పుడు నిండు చూలాలుగా ఉంది. ఆమె ఆ స్థితిగతుల మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాము ఆమెను వెతుకుతున్నాడు. హాగరు, నువ్వెక్కడ ఉన్నావు, హాగరు, నువ్వెక్కడ ఉన్నావని అబ్రహాము తన పనివారితో కూడా వెతికిస్తూ ఉన్నాడట. అటువంటి సందర్భంలో ఈ హాగరు ఎవరికి కూడా కనపడక ఆ అరణ్యం యొక్క మార్గములో తప్పిపోయి
ఈ యొక్క భర్త ఆమెని ఇబ్బంది పెట్టాడని తెలుసుకొని కన్నీళ్ళ పర్యంతమై ఆమె వేదన పడుతూ ఆ ఎడారిలో తిరుగుచున్న సమయం అది. అటువంటి సందర్భంలో ఆ ఎడారి మార్గంలో ఆమెకి నీరు లేక దప్పిక చేత ఆమె మరణించటానికి సిద్ధమైనప్పుడు ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది. అయ్యో, నన్ను చూచేవారు ఎవరూ లేరు, నా మొర వినేవారు ఎవరూ లేరు, నా భర్తను చూస్తే నా మాట వినేవాడు కాదు, నా కుటుంబ పరిస్థితులు నాకు తగినట్లుగా లేవు, ఈరోజు నేను ఎడారి మధ్యలోనికి వచ్చి కాపురం చేయవలసిన అవసరత వచ్చింది, నా మొర ఎవరు వింటారు అని ఆమె ఏడుస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె పక్కన నిలబడి రీతిగా అంటున్నాడు, హాగరు ఏడవద్దు, హాగరు నువ్వు ఏడవద్దు, ఇదిగో నీకు పుట్టబోతున్నటువంటి ఇష్మాయేల్ని నేను దీవించబోతున్నాను. హాగర్, నువ్వు లెగు, నీ పక్కన ఉన్నటువంటి నీటిని తాగు. నువ్వేం చేస్తావంటే తిరిగి నీ భర్త యొద్దకు వెళ్ళు, అతడు నిన్ను మంచిగా చూచుకుంటాడు, నువ్వు ఇంకెప్పుడు ఏడవద్దు, నీ జనాంగమును నేను దీవించబోతున్నాను హాగర్ అని హాగర్ని దేవుడు ఆశీర్వదించారట. ప్రియ దేవుని బిడ్డలారా, హాగరు అక్కడ ఏమని చెప్తుందంటే ఆదికాండం 16వ అధ్యాయంలో మనం ఆ మాటని కనుగొనగలుగుతాం. 16వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా చెప్తుంది, ఇదిగో ఆమె ఈ రీతిగా చెప్పెను, చూచుచున్న దేవుడవు నీవే అని ఆ స్థలమునకు పేరు పెట్టిందట. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చూచుచున్నవాడు. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు శ్రమపరచబడుతూనే ఉన్నారు. అయితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాక్య భాగాలు చదువుతున్నప్పుడు నాకు ఎన్నో విచిత్ర సంగతులు తెలిసినాయండి. ఎన్నో విచిత్ర సంగతులు నాకు ఎదురైనాయి. ఆ విచిత్ర సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే, ఎరికో ప్రాంతంలో ఉన్నటువంటి పొట్టి జక్కయ్య యేసుని చూడాలని ఈ జక్కయ్య ఒక మేడి చెట్టుని ఎక్కాడట. ఆ ప్రాంతానికి యేసు వచ్చినప్పుడు యేసు ఈ జక్కయ్యని లేక ఆ వీధులన్నీ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ జక్కయ్యను కూడా దాచుకుంటూ వెళ్ళాడు అని మీరు అనుకుంటారేమో. యేసుక్రీస్తు ప్రభు ఎరుకోని సంచరిస్తున్నప్పుడు సరాసరి ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య, చెట్టు దగ్గర నేను నీ ఇంటికి రావాల్సిన అవసరత ఉంది అని దేవుడు చెప్పాడు. చూడండి, జక్కయ్య అసలకే పొట్టివాడు. ఈ పొట్టివాడు ఆ చెట్టు ఎక్కటం ఏంటి? దేవుడు ఆగి అల్లా జక్కయ్యతో మాట్లాడి తన ఇంటిలో ఉండటానికి ఇష్టపడటం ఏంటి? చాలామంది ప్రజలు యేసు వెంట ఉన్నప్పటికీ యేసు ఎవరైతే ఆయన్ని వెతుకుతారో ఆయన్ని వారిని వెతికాను. చూడండి, దేవుని వాక్యభావం చెప్తుంది కదా, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన వారి యొద్దకు వెళ్తాడు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆయన వారిని ప్రేమిస్తాడు. కాదు, దేవుడు ఎవరైతే ప్రేమిస్తాడో, లేకపోతే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమించరో, ఎవరైనా సరే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు నీ స్థితిని ఈ దినమున జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమెన్. దేవుడు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమెన్. దేవుడు నీ జీవిత విధానాలని ఈ దినమున ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. నువ్వు మరణ పడకల మీద ఉన్న, వేదనతో ఉన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న, దుఃఖములో ఉన్న, కష్టములో ఉన్న, వ్యాధిలో ఉన్న, దేవుడు ఈ దినమును నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడని నువ్వు గ్రహించు. ఇంచుమించు 38 సంవత్సరాలు బట్టండి ఒక కోనేటి దగ్గర ఒక వ్యక్తి స్వస్థత కొరకు వెతుకుతున్నాడు. ఆ కోనేటి నీళ్లు ఎవరైతే మొదట దిగుతారో వారు స్వస్థపరచబడతారు. ఇతను వెతుకుతూనే ఉన్నాడు. నీళ్లు కదిలించబడుతున్నాయి, ఇతను దించేవారు ఎవరు కూడా లేరు. దేవుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచరించు కాలంలో ఆయన వెతుక్కుంటూ వెళ్ళి అడిగిన మాట ఏంటంటే, నీకు స్వస్థత కావాలా? నీకు స్వస్థత కావాలి అంటే లే, నీ పక్షవాయు స్థితిలోంచి నువ్వు లే అని దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచి అతని యొక్క స్థితిని మార్చాడు. ఈరోజు నిర్జీవంగా నీవు ఉన్నావేమో, నిర్జీవమైన స్థితిగతుల మధ్య నీవు ఉన్నావేమో, నిర్జీవమైన జీవిత విధానాల్లో నన్ను ఎవరు చూచట్లేదు, నా మొరను ఎవరు వినట్లేదు, నాకు ఎవరు సహాయం చేయవారు లేరు అని వేదన పడుతున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు ఈ దినమున నీకు ఒక మంచి శుభవార్తను చెప్తున్నాడు. దేవుడు నిన్ను చూచాడు. అక్కడ ముందు ఏమని మాట ఉందంటే, ఇజ్రాయేలు ప్రజల గురించి నిశ్చయముగా దేవుడు వారిని చూచాడు.
దేవుడు మిమ్మల్ని చూచాడండి. మీ సమస్యలన్నింటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. మీ దుఃఖమును ఆయన ఎరిగి ఉన్నాడు. మీ యొక్క జీవిత విధానాల్లో ఉన్నటువంటి నష్టమును ఆయన ఎరిగి ఉన్నాడు. మీరు దుఃఖపడవద్దు. చూడండి, బైబిల్ వాక్యం చెప్తుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆయన ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు. గుడ్డివారు చూచుచున్నారని, చెవిటివారు వినుచున్నారని, నడవలేని వారు నడుస్తున్నారని, మృతులైన వారు బ్రతుకుతున్నారని యేసు ఆ లేఖన భాగాలు తెరిచి చదువుతున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఇది ఇప్పుడే జరిగి ఉన్నదని మీరు తెలుసుకోండి అని అన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నేను మీతో చెప్తున్నా, ఈ లేఖన భాగాలు మీ జీవితంలో ఈ దినమునే జరగబడునుగాక. ఆమేన్. మీ యొక్క స్థితిగతుల్లో ఉన్నటువంటి నిస్సహాయ స్థితి మీకు పోవునుగాక. నిర్జీవమైనటువంటి మీ బ్రతుకుల్లో దేవుడు గొప్ప ఆదరణ ఇచ్చి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ శ్రమల్లో నుండి సంతోషములోకి వచ్చేటట్లుగా, వేదనలో నుండి సంతోషములోకి వచ్చేటట్లుగా, దుఃఖములో నుండి సంతోషములోకి వచ్చేటట్లుగా, బాధలోంచి సంతోషములోకి వచ్చేటట్లుగా దేవుడు మీకు మంచి తన వాత్సల్యతని చూపించునుగాక. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మోషే అనే నాయకుని పంపించి వారిని విడిపించినట్లుగా మీ జీవితంలో మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మీ పరిస్థితుల్లో మీకు అవసరమైన వారిని పంపించి మీ సమస్యని విడిపించి మిమ్మల్ని సంతోషపరచునుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకోండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. మా పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిపించారు. మా యొక్క జీవిత విధానాల్లో తండ్రి, ఇదిగో తండ్రి, మేము మరవబడలేదని, మేము నీకు ఎన్నికైన వారమని, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్న వాడివని గుర్తు చేసుకునే శక్తిని మాకు దయచేయండి. మా స్థితిగతుల్లో నీ కృపని, ఆదరణని, సమాధానమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ ఇన్ ఇండియా, తోకవారిపాలెం, పెద్ద పలకలూరు పోస్ట్, గుంటూరు మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 522005. మరొకసారి మా చిరునామా న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ ఇన్ ఇండియా, తోకవారిపాలెం, పెద్ద పలకలూరు పోస్ట్, గుంటూరు మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్.